హలో గైస్, నేను మీ గణేష్. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ గణేష్ ప్రభా. ఇక వీడియో కన్నా నేనంటే నా ఫ్రెండ్ని చూపిపోతున్నానండి. ఇదండి, ఇతనే సాయి. ఈ తొక్క ముఖం ఇది 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 కొట్టింది గాయస్, చూడండి. నా పరువు తీసినావు అనుకో, నీ గంగలో పాట పెడతాం. వీని ఇంటి ఎక్కడంటే, మీ ఇంటి ఎక్కడరా? అక్కడ గాయస్, అక్కడ. అది మేము చూపిస్తానని చూడండి. ఎన్ని గైస్ మామూలుగా ఇది ఇలాగే. మా సిస్టర్ ఎందుకు ఏడుస్తుంది? చూడండి గైస్, ఏడుస్తాను. ఈ పాప అంటే నేను మరి అపార్ట్మెంట్ అండి, మరి అపార్ట్మెంట్ మన అపార్ట్మెంట్ అండి. మరి అపార్ట్మెంటు డో విజు ఏంటో చేస్తారు, సాహసాలు అనేస్తున్నారు. ఈరోజు ఆర్సీబీ గెలుస్తున్నా, జీటీ గెలుస్తున్నా? కామెంట్ చేసి చెప్పండి. మీరు ఆర్సీబీ, జీటీ గెలిచేది. జీటీ గెలిస్తే 1000 లైక్లు కొట్టాలి. జీటీ గెలిస్తే 1 crore లైక్స్. ఒకవేళ ఆర్సీబీ గెలిచింది అనుకో 1 crore వ్యూస్, 1 crore సబ్స్క్రైబర్స్. చూసుకున్నాం. జీటీ అనేవాడు బ్లాక్ హార్ట్ కామెంట్ చేయండి. ఆర్సీబీ అనేవాళ్ళు రెడ్ హార్ట్ కామెంట్ చేయండి. చూద్దాం. మా చెల్లి కానీ ఆర్సీబీ డైలీ చేసే బ్లాగే అండి ఇది. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉంది గైస్. నేను వచ్చినాక టీచర్ ఆట ఆడదామా? టీచర్ ఆడతాం. ఇదెంత టీచర్ ఆట ఆడదామా గైస్? ఇప్పుడు ఈ వీడియో అయితే తీసేస్తాను. టీచర్ ఆట ఆడేంత వరకు కొంచెంసేపు ఆగండి. చూడండి గైస్, ఇప్పుడు వీడియో తీయబోతున్నాం. అందరు మేము వస్తుంది. చూడండి సార్, పెద్ద స్టిక్ తీసుకొని మేము వస్తుంది. గుడ్ మార్నింగ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ టుడే ఏం లెసన్ ఉంది మేడం? కొంచెం మేడం ఈరోజు ఇంగ్లీష్ అయినా మేడం స్టోరీ చెప్పండి మేడం. ఒక ఊళ్ళో లయన్ ఉందంట. ఆ లయను దాని పిల్లలు ఉన్నాయి కదా, ఆ పిల్లలు ఏం చేసినాయంటే తప్పిపోయినాయి. మళ్ళీ వాళ్ళమ్మ వచ్చి వాళ్ళమ్మ కూడా తప్పిపోయింది. చెప్పండి మేడం గారు. చెప్పు. టీచర్కి కొంచెం ఎక్కువైందండి. ఇప్పుడు నేను టీచర్ ఉంటాను, పాప స్టూడెంట్ ఉంటుంది. ఆగండి. ఇప్పుడు చూడండి గైస్, సార్ ఇప్పుడు నడుచుకుంటూ పెద్ద స్టిక్ తీసుకొని వచ్చారు. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. టుడే వీడియో ఏంటంటే సార్ ఏదైనా స్టోరీ చెప్పండి. చూసి గట్టి చెప్పన్నాను. మాకు తెలుసాను గైస్, తొందరగా చేసేసి వెళ్ళిపోతాను. ఏం స్టోరీ చెప్పన్నాను సార్? ఏదైనా కొత్త స్టోరీ చెప్పండి సార్. రోజు ఇంగ్లీష్ అన్నా చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో ఒక జింక, ఒక పులి, అనగనక ఊళ్ళో ఓ ర్యాబిట్, ఓ లయన్ ఉండేది. ఆ లయన్ రోజు అడవిలో ఉన్న జంతువుని ఏదో చంపుతుండే. జంతువుని చంపుతుండే. ఈ ర్యాబిట్ మీటింగ్ పెట్టుకోండి. ఏమనిందంటే, ఇది ర్యాబిట్ మా సింహం రాజా అందరినీ చంపేస్తా అండి. ఇప్పుడు మనల్ని కానీ చంపేస్తే ఇంకా అడవిలో ఎవ్వరు ఉండరు. సో మనం ఒక ప్లాన్ వేసుకున్నాం. ఏం తెలుసా? ఇప్పుడు బావి దగ్గర సింహం రాజా దగ్గర పోయి, రాజా
బావిలో మీలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, ఏంటి మీకన్నా గొప్ప అంట ఆ సింహము అని చెప్పింది. అప్పుడు ఆ ర్యాబిట్ అప్పుడు సింహం రాజా చెప్పింది ప్లాన్. చెప్పి సింహం రాజా దగ్గర పోయి ఇట్లే చెప్పింది, నేను ఇందాక చెప్పినాను చూడు, రాజా బావిలో సింహం మీలాంటిదే ఉంది, అది చాలా పొగరెక్కిందని చెప్తాను. చెప్తా అంటే దానికి ఫుల్ కోపం వచ్చి బావి దగ్గర పోయింటే అది ఎన్ని కుందేలు కొరికింది. అబ్బా అని అరిసింది అది సింహం. అరిసింటే అది ఏంటి కుందేలే నన్నే మోసం చేస్తావా అని కిందకి పోయి అరిచి అప్పుడు వీడియో కోసం ఎంత మంచిదో. ఎలాగుందండి ఈ వీడియో అండ్ స్టోరీ? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని ఉంటా. బాయ్. కొట్టండి. యూ కెన్ టేక్ మై వీడియో అండ్ యూ కెన్ టెల్ మై స్టోరీ. ఇప్పుడు నేనప్పా